భారీ వర్షాలతో హైదరాబాద్ కాస్త హైజలాబాద్ గా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో భాగ్యనగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆధునిక హంగులతో విశ్వనగరంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ లో చెనుకు పడుతోందంటే మాత్రం వణుకు పుడుతోంది. మహానగరంలో చిన్న వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయమవుతాయి. అలాంటిది మరో 3 రోజుల పాటు వర్షాలు అంటే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత రికార్డు వర్షపాతం నమోదైంది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. వర్షం దాటికి పలు బస్తీలు, కాలనీలు, రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గంట వ్యవధిలోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మణికొండలోని కొన్ని అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కార్లు, బైకులు నీట మునిగాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ వరద పోటెత్తడంతో 17 గేట్లలో 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. వరద నీటితో మూసీకి జలకల వచ్చింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు హిమాయత్ సాగర్ జలాశయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. జలాశయం నిండడంతో కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా రామ్నగర్ లోని ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఇంట్లో నివాసం ఉండేవారు ముందుగానే ఖాళీ చేశారు. హైదరాబాద్ లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం, శనివారం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.